హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి కోడలు. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ పుల్ల పుల్లగా కారం కారంగా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉండే గుడ్డు కారం కూర. గొడ్డు కారం కాదండి, గుడ్డు కారమే. ఈసారి మీ ఇంట్లో ఎగ్ కర్రీ చేసుకున్నప్పుడు ఈ స్టైల్లో ఒక్కసారి వండి పెట్టండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం వండినప్పుడు గుడ్డు కర్రీ మాకు ఇలానే కావాలి అని అడుగుతారు. అంత బాగుంటుంది ఈ గుడ్డు కారం. మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఉడికించి పెట్టుకున్న 3-4 కోడిగుడ్లను తీసుకొని నైఫ్తో మధ్యలో ఘాటు పెట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా ఎగ్ వైట్ అలాగే ఎల్లోని సపరేట్ చేసుకోండి. ఎల్లోని సపరేట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా తీయండి బయటికి. ఎల్లో ఎక్కడైనా విరిగిపోతే మనం కారంలో వేసినప్పుడు అంత బాగుండదు చూడ్డానికి. ఇలా ఎగ్ వైట్ అండ్ ఎల్లోని సపరేట్ చేసుకున్న తర్వాత ఎగ్ వైట్ని నేను చూపిస్తున్నట్టుగా నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఈ మిక్సింగ్ బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది స్మూత్ పేస్ట్లా అవ్వడానికి నేను 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకున్నాను. మీరు పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే నిమ్మరసాన్ని ఇంకో టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి, ఏం పర్లేదు. ఇప్పుడు ఈ మసాలా మిక్చర్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ పీసెస్ని వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఎగ్ వైట్ వేసి కలిపిన తర్వాత మాత్రమే ఎల్లోని కూడా వేసుకొని నెమ్మదిగా మిక్స్ చేసుకోండి. రెండు ఒకేసారి వేసేసి కలుపుకున్నట్లయితే ఎల్లో చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ముక్కలు ముక్కలుగా అయిపోయి మిక్చర్ అంతా పాడైపోతుంది, అంత బాగుండదు. ఈ మసాలా మిక్చర్ మొత్తం ఎగ్ పీసెస్కి బాగా పట్టించుకొని మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఒక పెద్ద సైజ్ ఆనియన్ పీసెస్ని వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ కారం అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ తిప్పుకోండి. ఈ స్మూత్ పేస్ట్ని ఒక పక్కన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 5-6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మసాలాలన్నీ పట్టించి పెట్టుకున్న ఎగ్ వైట్ పీసెస్ని మాత్రమే వేసుకొని 5-6 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్కి కొద్దిగా దూరంగా ఉండి ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మనం నిమ్మరసం వేసాం కాబట్టి ఆయిల్ తూలే ప్రమాదం ఉంది. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఎగ్ వైట్ ముక్కల్ని తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఎల్లోని కూడా వేసుకొని 5-6 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని సన్నగా తరిగిన అల్లం అలాగే వెల్లుల్లిని వేసి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడొచ్చు, కానీ వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటేనే గుడ్డు కారం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక రెబ్బ కరివేపాకుని తుంపి వేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఈ ఆనియన్ పేస్ట్ని బాగా మగ్గించుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఈ ఆనియన్ పేస్ట్ని ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ పీసెస్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. 1 మినిట్ పాటు వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఎల్లోని కూడా వేసుకొని నెమ్మదిగా మిక్స్ చేసుకోండి. ఎగ్ పీసెస్ వేసిన తర్వాత 5-6 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదండి, గుడ్డు కారం చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎప్పుడు రొటీన్గా తినే ఎగ్ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి. మీ చేతి వంటని మీరే మెచ్చుకుంటారు, అంత బాగుంటుంది ఈ గుడ్డు కారం. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా వెంటనే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగింటి కోడలు.